మార్పు వల్ల ఏదైనా మంచి జరిగితే మార్పు మంచిదే. నేను చిన్న చిన్న విషయాలని మనసులో పెట్టుకోవడం మానేశా. నా ముందు నా వెనక ఎవ్వరు ఏమన్నా, నా వెనక ఏ విధమైన మాటలు అన్నా నేను పట్టించుకోవడం మానేశాను. వాటి గురించి ఆలోచించడం కూడా మానేశాను. నేను మంచి మనిషిని అని నిరూపించుకోవాలని నాకు లేదు. ఎవరికైనా నేను మంచి అనిపిస్తే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. అవసరం లేకుండా నేను ఎవ్వరిని క్షమించమని అడగను. నాకు గొప్పదాన్ని కావాలి అని లేదు. ఇది ఎవరు అర్థం చేసుకున్నా లేకున్నా నేను మాత్రం ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను. నాకిప్పుడు పార్టీల మీద మోజు లేదు. నాకిప్పుడు చాలు అనిపిస్తుంది. లోకానికి అన్నీ తప్పులే అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తున్నాను. ఒకప్పుడు వరుసలో అందరికంటే వెనక నిలబడేదానిని. అప్పుడంతా నన్ను బుద్ధి లేని దాన్ని అని అనేవాళ్ళు. ఇప్పుడు నన్ను నేను ముందర నిలబడేటట్టు చేసుకున్నా. అయినా చాలా బాధపడుతున్నాను. అది వాళ్ళ బాధ. ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నన్ను నేను స్వీకరిస్తున్నాను. అనుకునేది మంచి చెడుల గురించి కాదు. ఇప్పుడు నా విలువ ఏమిటో నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడు నాకు ఏది ఇష్టమో నేను చెప్పలేను. ఇప్పటి వరకు సాగిన ఈ జీవిత ప్రయాణంలో నాకు సహాయం చేసిన, నాతో నడచిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మనసారా నమస్కరిస్తూ.